సాధించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో నీ యొక్క పిల్లలైనటువంటి ప్రియులకు కొద్ది నిమిషంల పాటు మీరు మా కొరకు రాయించినటువంటి ఈ యొక్క బైబిల్లో నుంచి కొద్ది నిమిషంల పాటు కొన్ని మాటలు చెప్తున్నటువంటి నాకు నీ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేయండి. వింటున్న వారికి వినగల మంచి మనస్సును వారికి ప్రసాదించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ చేరువచ్చినటువంటి పురుషులకి స్త్రీలకి మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక శుభాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రపంచంలో ప్రతిరోజు ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని ప్రపంచంలో మనుషులందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి సంవత్సరానికి ఎన్ని రోజులైతే ఉన్నాయో అన్ని రోజులలో కూడా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ రోజు ఏదో ఒకరోజు మదర్స్ డే అని, ఒకరోజు ఫాదర్స్ డే అని, ఒకరోజు లవర్స్ డే అని, ఇలా ప్రతిరోజు ఏదో ఒక డేని, ఏదో ఒక రోజును జరుపుకోవటం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ గుర్తించి వాటిని జరుపుకోవటం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఫాదర్స్ డే. ఈరోజు ఏం రోజంట? ఫాదర్స్ డే. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఈ సంవత్సరంలో వచ్చే ఈ జూన్ నెలలో ఈ 15వ దినమున ఈరోజు ఫాదర్స్ డే అని కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటున్నారు. మళ్ళా మిగిలిన రోజుల్లో మర్చిపోతున్నారు. కానీ నిజ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనందరము కూడా మరి లోకస్తుల వలె కాకుండా ఈరోజు ఈ ఫాదర్స్ డే అని కేవలం ఈ ఒక్క దినాన మాత్రమే మనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని స్మరించుకోవటం అనేది లోకస్తులు చేస్తున్నారు. కానీ నిజ దేవుణ్ణి ఎరిగిన మనం కూడా లోకస్తుల వలె మనకు భూమి మీద జన్మనిచ్చినటువంటి తండ్రిని మనం కేవలం ఈరోజు మాత్రమే స్మరించుకోవాలా అన్నప్పుడు మనందరము కేవలం మనకు భూమి మీద నిచ్చినటువంటి అసలు నిజమైన తండ్రి ఎవరు అన్నది మనం ఒకసారి ఈ సమయంలో ఆలోచిద్దాం. మనకు ఈ భూమి మీద జన్మనిచ్చినటువంటి తండ్రి మనకు శారీరకంగా ఉన్నాడని ప్రపంచం గుర్తిరుగుతుంది. ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను సన్మానిస్తూ ఆయన కొరకు ఎన్నో కార్యాలు భూమి మీద ఉన్న మనుషులు చేస్తున్నారు. మంచిది. అంతకంటే ప్రాముఖ్యంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులు తమకు జన్మనిచ్చినటువంటి తండ్రిని మాత్రమే ఎరగటం కాకుండా మనందరికీ, నీకు జన్మనిచ్చిన తండ్రి, ఆ తండ్రికి జన్మనిచ్చినటువంటి తండ్రి, మనందరికీ మనం పూర్వం ఇలా వెనక్కి వెళ్ళిపోతే మనందరికీ ఒకే తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆదాము గారు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ 800 కోట్ల మనుష్యులు ఒకసారి పూర్వం వెనక్కి వెళ్ళుకుంటూ ఆలోచించి వెళ్ళిపోతే నా తండ్రికి మరలా ఆయనకు ఒక తండ్రి, మళ్ళా ఆయనకు తండ్రి మా తాతలు ముత్తాతలు, ఇలా మనం వెనక్కి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో మొట్టమొదటి మనుషుడు ఎవరంటే ఆదాము. ఆ ఆదాము గారికి జన్మనిచ్చినటువంటి దేవుడే మనందరికీ కూడా తండ్రి అవుతాడు. ఇదే విషయాన్ని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చారు. అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటంలో ఒక ప్రధాన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో ఒకసారి మనం బైబిల్లో నుంచి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకలోని అనేక కారణాలున్నాయి. అందులో ఒక కారణాన్ని తెలియజేస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు అసలు భూమి మీదికి వచ్చి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారే ఆయనను బయలుపరచెను. ఎవరిని? ఆయన అంటే తండ్రిని. మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవుడు పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్న దేవుణ్ణే
ఈ యొక్క ప్రపంచ మానవాళికి తెలపాలని ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మనందరికీ మీరు ఈ లోకం కాదు, మరలా వేరే లోకానికి వెళ్ళిపోవాలి, మీరంతా పరదేశులు, యాత్రికులు, మీ అందరి కోసం పరలోకమందున ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి మీకోసం ఎదురు చూస్తున్నాడని ఆయన 33.5 సంవత్సరాలు జీవితకాలం అంతా కూడా ప్రబోధించాడు. ఈ మానవాళందరికీ కూడా చెప్పాడు. వేటి గురించి చెప్పాడు? పరలోకమందున్న తండ్రి గురించి చెప్పాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఈ భూమి మీద తమకు జన్మనిచ్చినటువంటి తండ్రి మాత్రమే ఉన్నారనుకుంటున్నారు. కానీ నీకు జన్మనిచ్చినటువంటి తండ్రికి కూడా తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, పరలోకమందున్న మన కన్న తండ్రి. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా చెబుతూ ఎఫెసీయులకు రాస్తూ అసలు ఎవరు తండ్రి, ఎవరు నిజమైన తండ్రి అనేది ఆనాడు మొదటి శతాబ్దంలో తెలియజేస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెబుతూ, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే చాలు, ఇక్కడ పౌలు గారు చెబుతూ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు కూడా ఆ తండ్రిని బయలుపరచడానికే ఈ లోకంలో వచ్చారు. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఏమని? అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి మనమంతా కూడా. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనమందరం ఎవరిని తెలుసుకున్నామంటే, మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఆయనను నమ్మి పరలోకమందున్న తండ్రిని మనందరం కూడా ఎరిగే ఈరోజు వేరుపరచబడ్డాం లోకానికి. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడని, ఆయన గురించే మనం బ్రతకాలని, ఆయనే ఈ లోకంలోనికి మనల్ని పంపించాడని, మనల్ని పెంచుతున్నాడని ఈ విషయాన్ని ఎరగటం లేదు. కనుక మనందరం కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నాం. మనందరికీ కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని ఎరిగినటువంటి క్రైస్తవులందరూ కూడా ఇదే విషయాన్ని మన జీవిత కాలంలో మన చుట్టుపక్కల ఉండే ఈ సహోదరులకు తెలియజేయాలి. అంతే కదండి? మనం తెలుసుకున్నటువంటి నిజమైన తండ్రి ఎవరో ఈ చుట్టూ ఉండే మన సహోదరులు, లోకంలో ఉన్న వారికి, మిగిలిన జనాంగానికి కూడా మనమందరం కూడా ఈ తండ్రి గురించే చెప్పాలి. అందుకే దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. కనుక ఇదే తండ్రి గురించి యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడే, ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఈ పరలోకమందున్న తండ్రి గురించే చెప్పాడు. మీరు పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి, మీరు పరలోకమందున్న తండ్రి కొరకు బ్రతకాలి, మీరు మిమ్మల్ని పంపిన పరలోకమందున్న తండ్రి క్రియలు చెప్పాడని ఆయన బోధిస్తూ ఆ తండ్రి పనులు తనకు సిద్ధపరిచిన కార్యాలు చేసి ఆయన వెళ్ళిపోయాడు. మనం కూడా ఈరోజు ఈ నిజమైన తండ్రిని తెలుసుకున్న మనం కూడా తండ్రి మన కొరకు సిద్ధపరిచినటువంటి కార్యాలు చేస్తూ ఈ నిజమైన తండ్రి ఉనికిని గురించి ఎరిగిన మనం కూడా ఈ చుట్టుపక్కల ఉన్న సహోదరులకు తెలియజేయాలి. అదే మన పరలోకమందున్న తండ్రి చిత్తం అదే. ఏంటి ఆయన చిత్తం అన్నప్పుడు, పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నశించకూడదు. కనుక మనం నశించకుండా ఉండాలంటే పరలోకమందున్న తండ్రిని తెలుసుకోవాలి, ఆ తండ్రి పంపినటువంటి యేసు అందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే పరలోకమందున్న తండ్రి ఎదుట యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ఎరుగుతారు. కనుక నిజమైన తండ్రిని ఎరిగినటువంటి మనము ఈ లోకానికి పరలోకమందున్న తండ్రిని గుర్తు చేయాలని, ఆయన కార్యాలను ప్రకటింప చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రిన్సిపల్ కుంతకల్ సురేష్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఫైనల్గా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, దేవా, మీరు మా కొరకు రాయించినటువంటి ఈ యొక్క గ్రంథంలోని కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మీరే మాకు నిజమైన దేవుడని, నిజమైన తండ్రి అని ఈ తెలుసుకున్న విషయాన్ని ఒకనాడు మీ యొక్క కుమారుడు, మా అన్న అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ సమాజానికి ఎలా అయితే ప్రకటించారో, నిన్ను బయలుపరిచారో, మేము కూడా తండ్రి ఈ యొక్క విషయాలన్నిటిని కూడా చదువుకొని నేర్చుకుంటున్న మేము కూడా ఈ యొక్క సమాజానికి ప్రకటించగలిగి నిజమైన తండ్రి ఎవరో మిగిలిన వారందరినీ కూడా నీ యొద్దకు నడిపించగలుగుటకు ఇక్కడ ఈ యొక్క మాటలు విన్న మా అందరికీ
చేరి ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మేమందరం కూడా భవిష్యత్తులో మరికొంతమందిని నీ యొద్దకు నడిపించే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.